ఇంకొక కేసులో తల్లి కూతురు కూడా అది 1 పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతుంది సార్. ఇది 2022లో అవుతుంది సార్. ఇది తల్లికి నేరస్తునికి ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంటుంది సార్. తండ్రి లేడా? తండ్రి లేడు. ఓకే. తండ్రి చనిపోతాడు పాపకి. ఇల్లీగల్ ఇంటిమేసీ అక్యూజ్ తోటి ఉంటుంది. ఈ అక్యూజ్ నేరస్తుడు ఏం చేస్తాడంటే సార్, ఒక డెవిల్ ఐ చేస్తాడు అమ్మాయి మీద. ఆ అమ్మాయి 14-15 ఇయర్స్ ఉంటుంది సార్. అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో లోపరుచుకోవాలని ఒక ప్రీ ప్లాన్ తోటి వాళ్ళ మదర్ని తోటి ఇల్లీగల్ ఇంటిమేసీ ఉన్నది. సో ఇంకా కొనసాగించుకుంటూ వస్తాడు సార్. వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ని ఎట్లా కన్విన్స్ చేస్తాడు సార్. తాళి కట్టేస్తాడు అమ్మాయికి తాళి కట్టేస్తాడు. తాళి కట్టేసిన తర్వాత అమ్మాయి మీరిద్దరు, వాళ్ళ మదరు, నువ్వు అతను ఇద్దరు భార్యాభర్తలే, మీరిద్దరు ఇన్నే ఉండని చెప్పేసి ఆ తల్లి పోయి బయటగా తలుపు వేసుకుని బయటకు వెళ్తారు సార్. వెళ్ళిన క్రమంలో అమ్మాయి యొక్క న్యూడ్ వీడియోస్ తీసేసి, నేను చెప్పినట్టు వినకుంటే ఈ అమ్మాయికి ఇంకో తమ్ముడు ఉంటాడు సార్. నేను చెప్పినట్టు వినకుంటే నిన్ను నీ తమ్ముడిని చంపేస్తా, ఈ వీడియోస్ అన్నీ మొత్తం బహిర్గతం చేసేస్తా అని చెప్పేసి బాగా బెదిరిస్తాడు సార్. బెదిరించిన క్రమంలో పాపం అమ్మాయి ఏం చేయాలో ఏం తోచక నెక్స్ట్ డే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళకు రిలేటివ్స్కు చెప్తాడు సార్. చెప్పిన తర్వాత వాళ్ళందరూ వాడిని పిలిపించేసి, నీకు పెళ్ళయింది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇది తప్పు కాదు అని చెప్పేసి వార్నింగ్ చేసి వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్ పోతారు సార్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు సార్. కంప్లైంట్ ఇస్తే దాంట్లో Section 5 Clause 6 Section 5 రీడ్ విత్ Section 6 కింద పాక్సో యాక్ట్ కింద ఇది నమోదవుతుంది సార్. ప్లస్ బెయిల్ ఇచ్చిన దానికి కూడా 506 కింద కేసు నమోదవుతుంది సార్. ఇందులో 376 కూడా ఉందా? అవునా సార్. ప్రతి పాక్సో యాక్ట్లో 376, Section 5, Section 6, Section 3, Section 4 ఉన్నదంటే ఖచ్చితంగా 376 ఉంటుంది సార్. ఒకసారి 354, 353 కూడా ఉంది కదా? 354 సార్. 354 సార్. 354 వస్తేనేమో Section 11, 12 అట్లా వస్తుంది సార్. సో దీంట్లో ఏమైనా హరాస్మెంట్ ఉంటుంది సార్. 354లోనేమో హరాస్మెంట్ ఉంటుంది సార్. 376లోనేమో ఇంటర్ కోర్స్ ఉంటుంది సార్. అది దీంట్లో ఇంటర్ కోర్స్ ఉంటుంది సార్. అమ్మాయిని న్యూడ్ వీడియోస్ అన్ని తీసి మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఏంటంటే సార్, అవన్నీ ప్రిజర్వ్ చేసి సిడి రూపంలో కోర్టు వారికి ఇచ్చేస్తాడు, కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. మనం 65B కింద కూడా వాటిని మొత్తము మార్క్ చేయించుకుంటాం సార్. మార్క్ చేయించుకొని కోర్టులో మనం ఆర్గ్యుమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కోర్టు వారిని ప్రేయర్ చేస్తాము. సిడీస్ కూడా పర్సనల్గా జడ్జి గారు లోపల అవి కూడా చూడమని చెప్పేసి ప్రేయర్ చేస్తాం సార్. చూసిన తర్వాత అవి MO1, 2, 3గా మార్క్ చేపిస్తాం సార్. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కిందనేమో సిడీస్ని మార్క్ చేపిస్తాం.